నమస్తే అండి. ఈరోజు మనం కోడిగుడ్లు కర్రీ చేస్తున్నాను. మా పాప వాళ్ళు చిక్కగా కూర చేయమన్నది. చూడండి, గుడ్లు ఉడకబెట్టేసి ఇక్కడ పెట్టుకుంటున్నాను. ఇప్పుడు దాంట్లోకి ఉల్లిపాయ ఒకటి తరుక్కుంటున్నా, పెద్దదే. సరే కదా ఫ్రెండ్స్, ఈ ఉల్లిగడ్డ తరుక్కుంటున్నాను. చిక్కగా బాగుంటుంది కూర ఇలాగ చేసుకుంటే. ఒక తడవ ట్రై చేయండి మీరు. పలసగా లేకుండా గుత్తగా ఎగరబెట్టేస్తారు. కోడిగుడ్డు, టమాటా, ఎర్రగడ్డ వేసి చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. ఎర్రగడ్డలో తరిగేసుకున్నాను. చూడండి, ఎర్రగడ్డలు తరుక్కున్నాను. ఇప్పుడు ఈ గిన్నె పెట్టి గ్యాస్ వెలిగిస్తా. చూడండి, గిన్నె పెట్టేస్తున్నాను. ఆయిల్ పోస్తున్నాను. కొంచెం ఆయిల్ వేసుకోవాలి. 3 పచ్చిమిర్చి వేస్తున్నా. టమాటాలు 100 గ్రాముల టమాటాలు తీసుకున్నాను ఫ్రెండ్స్. చూడండి, టమాటాలు కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి, బాగుంటుంది కర్రీ, రుచిగా ఉంటుంది. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి. చూడండి, నేను ఇట్లా సన్న ముక్కలు కరిగేస్తున్నా. కరుక్కోవాలి. చూసారు కదా, ఇట్లా ఒక పెద్దది ఉల్లిపాయ తీసుకున్నాను, 4 టమాటాలు తీసుకున్నాను, 4 పచ్చిమిరపకాయలు, 6 ఎగ్స్ కోడిగుడ్లు తీసుకొని ఒక గిన్నెలో ఆయిల్ పెట్టానండి. ఇప్పుడు ఆయిల్లో మనం వేస్తాం. ఆవాలు చూడండి తరిగేసుకున్నాను. అవన్నీ వేసి ఇట్లా గిన్నె ఇట్లా పెట్టేసుకొని, ఏంటంటే దీంట్లో ఆయిల్ కాగిందండి. ఆయిల్ కాగింది. ఆయిల్లో ఇప్పుడు ఆవాలు వేస్తా ఫస్ట్. చూడండి, జీలకర్ర ఒక స్పూన్ వేసేసి ఇప్పుడు ఉల్లిపాయలు వేసేస్తా. అవి వేసిట్లేదా ఆయిల్లో ఉల్లిపాయలు వేసేస్తాను. ఉల్లిపాయలు కొంచెం వేగాలండి, కొంచెం గోల్డ్ కలర్లో రావాలి. చూడండి, వేగే లోపలికి చూడండి ఆవాలు మెంతులు వేయించి పొడి చేసి పెట్టుకుంటాం. ఈ పొడి మాత్రం గ్యారెంటీగా వేయాలి ఆ కూరలోకి. ఈ పొడి వేయాలి. ఆవాలు మెంతులు దోరలుగా వేయించేసి నేను ఒక సీసా పట్టి పెట్టుకుంటాను. మాకు నెల రోజులు అట్లా వస్తుంది. ఇట్లాగే లేకపోయినా కానీ అప్పటికప్పటికి కొంచెం ఆవాలు మెంతులు వేసి మీరు వేయించి దోరలుగా పొడి వేయాలి, ఆయిల్లో వేయాలి. చూడండి, వేగేవి ఎర్రగడ్డలు, ఇప్పుడు టమాటాలు వేస్తాను. కంపల్సరీ ఆ పొడి మాత్రం వేయాలి కూరలో. వేయాలి పనికి. చూడండి, కొంచెం ఇదే చింతపండు తీసుకున్నా, మరీ ఎక్కువ వేయవద్దు, పులుపు అయిపోద్ది. ఇంత వేసుకోవాలి. దీన్ని నీళ్ళల్లో కలిపి ఇటు పెట్టుకోవాలి మనం. చూడండి, కలిపి ఇలా పెట్టుకోవాలి. మరీ ఎక్కువ చింతపండు వేస్తే పుల్లగా అయిపోద్ది, తినలేము. అందువల్ల కొంచెం అటు తగ్గట్టు వేసుకోవాలి. ఫ్రెండ్స్, ఇప్పుడు టమాటాలు వేగాయి. టమాటా ఎర్రగడ్డ వేగింది.
మెంతుల పొడి వేస్తా. చూడండి అట్లా బాగా వేగాలి. వేగాలకి చూడండి మెంతుల పొడి. ఈ పొడి వేస్తేనే ఆ కూరకి అందంగా ఉంటుంది, స్మెల్ బాగుంటాయి. దానికి తగ్గ ఉప్పు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి ఇట్లా చిన్న పిల్లకాయలకైనా మనకైనా అందరం ఇట్లా చేసుకొని ఒక తడ ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది కర్రీ. చూడండి అట్లా వేగాలి, ఇంకా వేగాలి. ఇప్పుడు కరివేపాకు వేయాలి మనం. చూడండి ఫ్రెండ్స్, కరివేపాకు కొంచెం ఎక్కువే వేస్తాను నేను. కొత్తిమీర. వేగతా ఉంది కదా, ఇప్పుడు దాంట్లో మిరప్పొడి, దానికి తగ్గ మిరప్పొడి. మనం మరీ ఎక్కువ వేసుకోకూడదు, కారం తక్కువగానే వేసుకోవాలి. చూడండి వేగిపోయింది కదా. ఉప్పు అన్నీ వేసా, మెంతుల పొడి, ఉప్పు, పసుపు, మిరప్పొడి అన్నీ వేసా. చూసారు కదా ఫ్రెండ్స్. చూడండి ఇప్పుడు చింతపండు నీళ్ళు పోస్తా. చూడండి ఎక్కువ పోసుకోకూడదు, తక్కువగానే. బాగా మెత్తగా ఉడికిపోవాలి. ఇప్పుడు ఇది ఉడికే లోపల మనం ఏం చేస్తాము, ఎగ్స్ అన్నీ ఒలిసి పెట్టుకుంటాం. చూడండి ఫ్రెండ్స్, ఎగ్స్ కూడా చూపిస్తారా అండి. చూడండి ఎగ్స్ అన్నీ ఒలిసి పెట్టుకుంటాను ఇప్పుడు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇట్లా ఒలిచేసి పెట్టుకుంటాం. ఇది ఈజీ కూరేను, అంటే ముద్దగా వండాలి కాబట్టి కొంచెం అన్ని చక్కగా చేసుకోవాలి. అంతే, ఏం పెద్ద కష్టమేం కాదు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, మీరేమేమి కూరలు చేశారు ఈరోజు? అయిపోయాయా మీ వంటలు? మీరు ఏడాడికి వెళ్ళారు ఈ మధ్య పిల్లలతో? టూర్లు ఎక్కడికి వెళ్ళారు? ఏ టూర్లు వెళ్ళారు ఫ్రెండ్స్ మీరు? చూడండి మా వీడియోలు చూస్తున్నారు కదా మీరు అందరూ, చూసి చాతరానాలు కూడా కర్రీ చిన్నపిల్లకాయలు కూడా నేర్చుకోవచ్చు. చిన్న చిన్న వంటలే నేను చేసేది. మీరు అందరు చూసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మీరు కూడా మీ ఫ్రెండ్స్కి కూడా చెప్పి మా ఛానల్లో నేను ఈ వంటలు చూడమని చెప్పండి మీ ఫ్రెండ్స్కి కూడా. మా అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూస్తారు, వాళ్ళు కూడా నేను చేసే కూరలు చేస్తారు, చేసి నాకు చెప్తారు ఇలా చేసాము ఈరోజు. చాలా బాగుంటాయి ఫ్రెండ్స్, ఈజీగా అయిపోయాయి. మీ పిల్లలకు కూడా చెప్పండి, మీరు కూడా ట్రై చేయండి ఇట్లా. చూస్తున్నారు కదా అయిపోవచ్చింది, పొడి చేసుకున్నాను. అయిపోయింది ఫ్రెండ్స్, పొడి చేసాను. పొడి చేసిన పాట ఇట్లా తొక్కులన్నీ ఒక పక్కన పెట్టేసుకొని మన చేతులు కడిగేసుకొని ఇప్పుడు కర్రీ చూపిస్తారా అండి? ఉడికే కర్రీ చూడండి. చూడండి కర్రీ ఇది బాగా గుత్తంగా ఉడికిపోవాలి. కర్రీ బాగా ముక్కలే అవ్వకూడదు, అలా ఉడకాల బాగా. ఇట్లా చేయండి ఫ్రెండ్స్ ఒక తడవ. మీరందరూ మీ ఫ్రెండ్స్కి చెప్పండి, మా వంటలు చూడమనండి, మేము చేసే వీడియోలు చూడండి. నేను ఎలాగ చెప్తున్నాను
చూసి మీరు కూడా నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను బాగా చెప్తున్నానా బాగా చెప్పలేదా అవన్నీ మీరు చెప్తే నేను కూడా వింటాను. విని అట్లాగే చేస్తా. మీరు చెప్పినట్టు చేస్తా వంటలే. ఇట్లా చేయండి అని చెప్తాను. చూడండి నేను చేసే విధానం కూడా ఒక తడవ మీరు ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను చేసినట్టు నేను అన్నీ చూపించే కదా ఇట్లా. అయితే ఈ ముక్కలన్నీ బాగా చిక్కబడాలి. చిక్కబడేగా మనం కోడిగుడ్లు వేయాలి. కోడిగుడ్లు వేసి బాగా ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేయాలి. ఉడకనిచ్చేసి ఫ్రెండ్స్ చూడండి సరే ఉప్పు కూడా చూసుకోవచ్చు మనం. ఉప్పు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్. కారం అన్నీ ఎక్కువ వేసుకోబడలేదు. కారం దానికి తగ్గట్టే పులుపు అన్నీ కరెక్ట్గా ఉన్నాయి. చూడండి ఫ్రెండ్స్ ఇట్లా ఇంకా ఉడకాలి. కర్రీ మొత్తగా ఉడకాలి. ఇప్పుడు దీంట్లో ఎగ్స్ వేస్తా. చూడండి ఎగ్స్ ఆ కర్రీ మొత్తంగా ఉడికేయాలకి ఈ కూర ఎంతో టేస్టీగా ఉంటుంది. ఒక గుడ్డు పెట్టుకొని అంత కర్రీ వేసుకొని తినేయచ్చు మనం. భలే రుచిగా ఉంటుంది. చూడండి స్మెల్ ఎంత బాగుందో. చూడు కర్రీ ఎంత బాగా నీళ్ళంతా ఇరిగిపోవాలి. ఇరిగిపోయి ఆయిల్ పైకి వస్తుంది. అప్పుడే మనకి కూర రెడీ అయిందని తెలుస్తుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఉడికిపోవచ్చింది. బాగా కొత్తగా ఉడికిపోయింది. నేను ఇంకో తడా చెప్తున్నా. మా పిల్లలకు చెప్పినట్టే చెప్తున్నా మీ పిల్లలకు కూడా. ఏంటంటే 6 ఎగ్గులు తీసుకున్నాను, 6 కోడిగుడ్లు, 4 టమాటాలు, పెద్దది ఎర్రగడ్డ ఒకటి తీసుకున్నాను, 5 పచ్చిమిర్చి తరిగాడి పెట్టుకున్నాను. తర్వాత కొంచెం చింతపండు చూపి ఇంత చింతపండు తీసుకున్నా. నానేసా చింతపండు నీళ్ళు అన్ని చేసి పెట్టుకున్నా. చేసుకొని ఈ గిన్నె పెట్టి బాగా ఆయిల్ అంత వేసా. ఆయిల్ వేసి జీలకర్ర ఆవాలు వేసా. వేగిన పాట ఎర్రగడ్డ టమాటా పచ్చిమిరపకాయలు కరివేపాకు అన్నీ వేసేసాను. వేసిన తర్వాత ఏగాయి కదా ఉన్నప్పుడు మెంతుల పొడి వేసా. మెంతుల పొడి వేసేసి బాగా కలబెట్టేసి మిరప్పొడి పసుపు అన్నీ మళ్ళీ రెండో తడవ చేస్తున్నాను. అన్నీ వేసేసిన తర్వాత చింతపండు నీళ్ళు పోసి బాగా తెల్లనిచ్చేసేసి ఉప్పు చూసుకున్నాము. ఉప్పు చూసుకున్న పాట కోడిగుడ్లు వేసేస్తాం. కోడిగుడ్లు వేసిన తర్వాత బాగా ఉడికిపోయింది కదా కర్రీ. ఇప్పుడు చూడండి కర్రీ ఇంకా మనం కోడిగుడ్లు వేసిన ఒక 10 నిమిషాలు ఉడకనిచ్చేసాను. ఇంకా ఆపేయచ్చు. చూడండి కర్రీ ఎంత బాగా వచ్చిందో నీట్గా. ఇట్లా చేసుకోండి. చూడండి ఇట్లా రావాలంటే కర్రీ అది నేను చెప్పిన అవన్నీ వేసుకోండి. అంటే కొంచెం నీళ్ళు ఎక్కువ వేయకూడదు. చిక్కగా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది. కొంచెం ఆ గుజ్జుతోనే మనం అన్నం తినచ్చు. చూస్తారు కదా ఫ్రెండ్స్ నేను చేసే వీడియోలు, నేను చేసే విధానం ఎలా ఉంది. మీరందరూ నా వీడియోలు చూసి ఫాలో అవ్వండి. ఇంకేం ఫ్రెండ్స్ ఉంటా ఫ్రెండ్స్. బాయ్.